నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంది. నిన్న రజనీకాంత్ గారు మాట్లాడిన మాటలు చూస్తుంటే. ఎందుకంటే రజనీకాంత్ గారు ఒక సూపర్ స్టార్‌గా అందరూ ఇష్టపడే ఒక హీరో. అండ్ ఆయన సినిమాలు అంటే అందరం కూడా పడి పడి చూస్తాం. కానీ నిన్న ఆయన మాట్లాడిన మాటలు చూస్తుంటే తెలుగు రాష్ట్రాల గురించి అవగాహన లేక మాట్లాడుతున్నారా? లేకపోతే చంద్రబాబు నాయుడు పిలిచాడు కాబట్టి అది చంద్రబాబు నాయుడు భజన సభగా మార్చేదానికి ఆయన ఇచ్చిన స్క్రిప్ట్ మాట్లాడారా అనేది నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే ఇప్పుడు ఒకరు మనం పిలిచినప్పుడు ఆ ప్రోగ్రామ్‌కి వెళ్తే ఆ ప్రోగ్రామ్ ఏంటి? దాని గురించి మనం ఏం మాట్లాడుతున్నామని ఒకసారి ఆలోచించుకోవాలి. లేదు అంటే ప్రజల్లో నవ్వుల పాలవుతాం. నిన్న శత జయంతి ఉత్సవాలు చేశారు. ఓకే. మనకి రజనీకాంత్ గారేం ఫస్ట్ టైం కాదు రావటం. అంతకుముందు కూడా ఏ విధంగా తెలుగుదేశం పార్టీ మీటింగ్‌లకి ఆయన రావటం అనేది మామూలే. సో ఎన్టీఆర్‌కి వెన్నుపోటు పొడిచిన తర్వాత అవన్నీ మనం చూసాము. అది వేరే విషయం. కానీ నిన్న వచ్చిన విషయంలో చంద్రబాబు నాయుడుకి విజన్ ఉన్న నాయకుడు. ఈరోజు ఆయన శత జయంతి ఉత్సవాలు చేయడం చూసి ఎన్టీఆర్ గారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. పైనుంచి ఆయన ఆశీర్వదిస్తారు అని చెప్పటం అసలు హాస్యాస్పదం. ఎందుకంటే ఈరోజు ఎన్టీఆర్ చావుకి కారణం ఎవరు? చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్ గారు ప్రధానమంత్రి అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలాంటి వ్యక్తిని ఈ విధంగా వెన్నుపోటు పొడిచి చంపేశాడని అందరూ కూడా మాట్లాడుకుంది మనమే విన్నాం. అండ్ ఎప్పుడైతే ఆయనను వెన్నుపోటు పొడిచారో అప్పుడు తన గురువు గారి పత్రికలో ఈ విధంగా ఎన్టీఆర్ గురించి బట్టలు లేకుండా ఇలాంటి అనేక కార్టూన్లు వేసి ఆయన్ని అవమానించి ఈరోజు ఆయనకి శత జయంతి ఉత్సవాలు చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గొప్పోడు అంటే ఎవరు నమ్ముతారు? ఈరోజు నేను సూటిగా అడుగుతున్నాను రజనీకాంత్ గారిని. నిజంగా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిచిన విషయం మీకు తెలీదా? ఆయన గెలుచుకున్న ఎమ్మెల్యేలే ఆయనకి రివర్స్ అయ్యి అసెంబ్లీలో ఆయనకి కనీసం మైక్ కూడా ఇవ్వకుండా ఆయన ఏడుస్తూ అసెంబ్లీ నుంచి బయటకు వచ్చింది నీకు తెలీదా? లేదంటే ఎన్టీఆర్ గారు ఆ తర్వాత మీటింగ్ పెట్టి నా అల్లుడు చంద్రబాబు నాయుడు పెద్ద దొంగ, తడిగుడ్డలతో గొంతులు కోస్తాడు, జామాతా గ్రహం అని చెప్పింది మీరు వినలేదా? వినలేదంటే నేను సీడీలు పంపిస్తాను, ఒకసారి చూడండి. ఎందుకంటే ఎన్టీఆర్ లాంటి గొప్ప వ్యక్తి అందరికీ తెలుసు, మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు ఏదో యుగ పురుషుడు, ఆయన అసెంబ్లీలో అద్భుతంగా స్పీచ్లు ఇస్తారు. సో అలాంటి వ్యక్తికి ఇప్పుడు భారతరత్న ఇప్పించడానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నాడు.